బ్రేక్ఫాస్ట్ రెడీ ఫ్రెండ్స్, రాండి అందరూ తిందరు. చూడండి టోటలీగా అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నాను. అప్పుడప్పుడు నేనేం చేస్తాను అంటే మా మేడం వాళ్ళు అయితే ఇంకా ఆర్డర్లు అయితే పెడుతూ ఉంటారు కదా, ఆ కచ్చప్లు ఏమైనా మైనస్లు ఉంటే తీసుకొని వచ్చి పెట్టుకుంటా ఉంటాను. అప్పుడప్పుడు మనకి ఇలాగ చేసుకున్నప్పుడు పనికి వస్తూ ఉంటాయి. కనికారం చేసిన నేను, ఏం కనికారం తెలుసా? చూపిస్తాను చూడండి. ఇండియా నుంచి తెప్పించిన రెడ్ చిల్లీ పౌడర్ నేలపాలైపోయింది. ఇలా ఉంటుంది. వద్దురా నాయన ఈ గల్ఫ్ దేశంలో బతుకులు. మార్చుకొని ఇప్పుడే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంటి దగ్గరకు వస్తానే ఇంకా ఘావా అయితే చేయమని చెప్పినాడు. ఇంకా అలాగే టీవీ కూడా ఇంకా ఆన్ చేసి పెట్టి ఉన్నాడు. ఇంకైతే ఇంకా ఘావా అయితే ప్రిపేర్ చేయాలి. డబ్బులు అయితే పెట్టేసినాము 20 దినార్లో. వ్యారంటీ కార్డు ఇచ్చినాడు, 1 సంవత్సరం వ్యారంటీ ఉంటుంది అనమాట ఈ బ్యాటరీకి. ఎవరైనా కానీ షాప్కి అయితే వచ్చేసేయండి, విజిట్ చేయండి. అన్ని బ్యాటరీలు ఉన్నాయి, కొరియన్ బ్యాటరీలు, మనకి ఇండియా బ్యాటరీలు. ఈ సనయ్యాలో బండ్లు యాక్సిడెంట్ అయ్యిండే బండ్లు కానీ, పెయింటింగ్ చేసే బండ్లు కానీ అన్ని రిపేర్లు అయితే చేస్తారు. ఈ డబ్బులు కట్ అవుతానే ఫోన్ చేసినాడు, సరే త్వరగా వచ్చేసేయి వర్క్ ఉంది అని చెప్పేసి అయితే చెప్పాడు. రూమ్ లో ఖాళీగా ఉంటే మా కోయిటీ అతను కాల్ చేసినాడు, పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ అయితే పట్టించుకుంటామని చెప్పేసి. మా కోయిటీ వాళ్ళ కార్ అయితే తీసుకుని అయితే పెట్రోల్ అయితే పట్టించుకోవడానికి అయితే వెళ్తున్నాను. అస్సలాము అలైకుం, అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఖాజా కోయిట్ బ్లాగ్స్. పొద్దున్న 5:30కి అయితే వ్యూ అయితే ఎంత మాత్రం అయితే ఉంది చూడండి బయట. ఇప్పుడైతే లేచినాను, ఇంకా లేచి టీ తాగేసి ఇంకా స్కూల్ రూట్ ఉంది, బండి అయితే స్టార్ట్ చేయాలా. బండి స్టార్ట్ ఏం బ్లాగ్ ఉంటుంది, మా మేడం వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తారు అనేది మొత్తం అంతా ఈ బ్లాగ్లో అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూ అయితే చూడండి గాయస్. మనకి టీ ఇక్కడ ఎలా చేసుకుంటాము అంటే చూడండి, వేడి వాటర్, దీనిలో మనం అయితే వేడైతే వాటర్ చేసుకుంటాము. మళ్ళీ ఇలాగా మనము చక్కెర, అక్కడ వచ్చేసి షుగర్ కూడా అటాచ్ అవుతూ ఉంటుంది. కొంతమంది వచ్చేసి కోయిటి వాళ్ళ మిల్క్ పౌడర్ ఉంటుంది, అదైతే యూజ్ చేస్తూ ఉంటారు. నేను అది వేసుకొని అయితే ఎక్కువగా నేను యూజ్ చేయను. చక్కెర ఇంకా మనం వచ్చేసి లిప్టను. ఈ టీనే మనకి ఇంకా ఈ టీ తాగిన తర్వాత ఒక 2-3 గంటలు టిఫిన్ తినకపోయినా మనకి ఇబ్బంది ఉండదు. లిప్టన్ టీ, బ్లాక్ టీ ఇలాగే ఉంటుంది. వచ్చేసిన రూము మీ అందరికీ తెలుసు. ఇంకా లేట్ చేయకుండా బండి అయితే స్టార్ట్ చేయాలా. ఇప్పటికే లేట్ అయిపోయింది టీ తాగేసి ఇంకా బయటకు వచ్చేంత వరకు. బండి అయితే స్టార్ట్ చేసినాను. పొద్దున్నే బండి వచ్చేసి ఇంజిన్ ఎంత చల్లగా అయిపోతుంది అంటే అంత చల్లగా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి 17 అయితే ఉంది, కొద్దిగా తక్కువ అయింది అనమాట చలి. ఇంకా మా మేడం వాళ్ళు వస్తే ఇంకా స్కూల్ దగ్గర ఇసిపెట్టేసి ఈరోజు అయితే ఫుల్ బ్లాక్ ఎంజాయ్ పండగ. స్కూల్ దగ్గర ఇసిపెట్టేసి మా మేడంకి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఇప్పుడైతే టైం అయితే చూసుకుంటే ఇక్కడ 7:38. ఇంకా ఇంట్లోకి రూమ్లోకి వెళ్ళేసి మనం అయితే టిఫిన్ అయితే చేసేసేయాలి. మళ్ళీ అయితే ఇక్కడికి వెళ్ళాలంట, చూద్దాం. టిఫిన్ అయితే మనము ప్రిపేర్ అయితే చేసుకునేసి ఒక ఆమ్లెట్ వేసుకునేసి తినేద్దాం. ఆ రూమ్లో నేను ఎక్కువగా ఏం చేసుకుంటా అంటే ఆమ్లెట్లు ఇది ఒకటే వచ్చు, నాకు వేరేది అయితే చేసేది రాదు. ఈ రొట్టె చూసుకుంటే ఎండిపోయింది, ఇంకా దానికి మనం వేడైతే చేసుకోవాలి కొద్దిసేపులో. దాని తర్వాత ఆమ్లెట్ వేసుకొని ఇంకా దానిపైన వేసుకొని ఇంకా తినేయడమే, అదే బ్రేక్ఫాస్ట్. పొయ్యి వచ్చేసి గ్యాస్ది అయితే కాదు, కరెంటుది అనమాట. ఇది ఎక్కువగా వేడి ఎక్కువగా కాదు. చూడండి, ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు అదే వెయిట్ చేయాలి మనం ఇది స్టార్ట్ చేసినా కూడా. ఆ రొట్టి చూడండి, అది ఎండిపోయేసి అది ఏందో ఎట్లా అయిపోయింది అది. ఇంకా అదే మనకి ఇంకా దిక్కు. కోడిగుడ్లు 1-2 పగలగొట్టుకొని వేసుకొని తినేయాలి అంతే, తప్పదు. గల్ఫ్ దేశంలో డ్రైవర్ల కష్టాలు ఇలాగే ఉంటాయి. చూడండి మన కష్టాలు. గల్ఫ్ దేశంలో డ్రైవర్లు వచ్చేసి ఒక్కో రకంగా అయితే వేసుకుంటూ ఉంటారు ఆమ్లెట్లో. నేను ఎలా వేసుకుంటాను చూడండి. ఫస్ట్ ఆయిల్ అయితే అప్లై చేసినాను, అంటే ఆయిల్ ఎక్కువగా అయితే వేయకూడదు. దాని తర్వాత సాల్ట్ లైట్గా, ఫస్ట్ సాల్ట్ వేసుకుంటాను నేను.
చిల్లీ పౌడర్ వేయాలా, మళ్ళీ చిల్లీ పౌడరు లైట్గా అయితే అప్లై చేసుకోవాలి. కూడా కనికారం చేసిన నేను. ఏం కనికారం తెలుసా? చూపిస్తాను చూడండి. ఇండియా నుంచి తెప్పించిన రెడ్ చిల్లీ పౌడర్ నేలపాలైపోయింది. ఇలా ఉంటుంది. వద్దురా నాయన ఈ గల్ఫ్ దేశంలో బతుకులు. లైట్గా వచ్చేసి బ్లాక్ పెప్పర్ కూడా వేసినాను. ఇంకా కోడిగుడ్లు పగలగొట్టి ఇంకా దాని మీద వేసుకొని తినేయాలి అంతే. ఇంకా 2 కోడిగుడ్లు వేసేసినాను. బ్లాక్ పెప్పర్ వచ్చేసి 2 సార్లు వేసుకుంటే చాలా మంచిది. కోడిగుడ్లో బ్లాక్ పెప్పర్ అనేది కొంచెము మనము అప్లై చేసుకుంటే చాలా మంచిది, బాగుంటుంది. పైన ఊరికే అలాగా లైట్గా అయిపోయింది. త్వరగా ఆమ్లెట్ చేసుకోవాలంటే ఇలా చేసుకుంటా ఉంటాను నేను. ఇంకేముంటుంది, మామూలే. రెడ్ చిల్లీ టైప్ మనకైతే ఇంకా ఇది గార్లిక్ పేస్ట్ లాగా. పేస్ట్ కాదు, అది గార్లిక్ మిక్స్డ్ స్పైసీగా ఉంటుంది. ఇది గోంగూర. ఇంకా అది ప్లేటు మామూలే. అంతా వ్యూ అయితే ఇలా ఉంటుంది. నా రూమ్ మొత్తం అంతా ఇలాగా. ఆమ్లెట్ చూడండి ఎలా అయిపోయిందో. దోశ అయిపోయింది. దోశ ఎలాగ ఉంటుంది కదా అలా అయిపోయింది చూడండి ఆమ్లెట్. అది పరిస్థితి. ఏమనంటే ఇలా కనిపిస్తుందని చెప్పేసి అయితే అనుకోవద్దండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకేముంటుంది, ఇంకా కుబూస్ పైన పెట్టుకొని ఇంకా తినేయడమే. ఈ మొత్తం అంతా ఇంకా క్లీన్ చేసేది ఉంది మళ్ళీ. లేదంటే ఇంకా అంతే ఇంకా పరిస్థితి. రూమ్లో అయితే ఇంకా అస్సలు అయితే ఇంకా పడుకోలేను మళ్ళా. బ్రేక్ఫాస్ట్ రెడీ ఫ్రెండ్స్, రాండి అందరూ తిందరు. చూడండి టోటలీగా అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నాను. అప్పుడప్పుడు నేనేం చేస్తాను అంటే, మా మేడం వాళ్ళు అయితే ఇంకా ఆర్డర్లు అయితే పెడుతూ ఉంటారు కదా, ఆ కచ్చప్లు ఏమైనా మైనస్లు ఉంటే తీసుకొని వచ్చి పెట్టుకుంటా ఉంటాను. అప్పుడప్పుడు మనకి ఇలాగ చేసుకున్నప్పుడు పనికి వస్తూ ఉంటాయి. గల్ఫ్ దేశంలో డ్రైవర్ల కష్టాలు చూడండి ఎలా ఉంటుందో. మనము ఇది ఇంటికాడ ఇలాగా అసలు మనము ట్రై కూడా చేయము. అలాంటి ఫుడ్లు అయితే ఇలా తినాల్సి ఉంటుంది మనం. ఇంకేముంటుంది, తినేసి అయితే మళ్ళీ ఇంకా డ్యూటీకి అయితే బయలుదేరి వెళ్ళిపోవాల. సో ఇది రోల్ టైప్ చేసుకొని తింటే మంచిగా ఉంటుంది. అది సక్రమంగా కూడా రావటం లేదు. చూద్దాం టేస్ట్ ఎలా ఉండదు. బిస్మిల్లా. అందులో కచ్చప్ వేసినాను కదా, సూపర్గా ఉంది టేస్ట్. తినేది కూడా ఇంకా కంప్లీట్ కాలేదు, అప్పుడే మా మేడం కాల్ చేసింది. డ్రైవర్లకు ఒక్కోసారి తినేదానికి కూడా టైం ఉండదు అసలు. ఏం చేద్దాం, గల్ఫ్ దేశంలో కష్టాలు. అది ఒక రోల్ టైప్ మనము చేసుకుని అయితే ఇంకా తినేసినాం బ్రేక్ఫాస్ట్. బ్లాగ్ పెట్టండి అని చెప్పేసి చాలా మంది అయితే కోరుకుంటున్నారు అనమాట. అందుకోసం వచ్చేసి నేను కూడా మీకోసమే చేస్తాను. తప్పకుండా లైక్ అయితే మర్చిపోవద్దండి. రూమ్ లో ఖాళీగా ఉంటే మా కోయిటీ అతను కాల్ చేసినాడు. పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ అయితే పట్టించుకుంటామని చెప్పేసి మా కోయిటీ వాళ్ళ కార్ అయితే తీసుకుని అయితే పెట్రోల్ అయితే పట్టించుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఆ పెట్రోల్ కూడా ఫ్రీ పెట్రోల్ అనమాట. కంపెనీలో పనిచేసే వాళ్ళందరికీ ఫ్రీ పెట్రోల్ ఉంటుంది. బాయ్ యూపీ డ్రైవరు పక్కన నా రూమ్ పక్కన మీకు ఆల్రెడీ నేను చెప్పే ఉన్నాను అందరికీ. అందరూ కూడా తెలుగు వాళ్ళు అయితే మనకైతే ఇంకా అస్సలు అయితే మా ఏరియాలో అయితే చాలా తక్కువగా ఉంటారు. మా కోయిటీ కార్ వచ్చేసి ఫ్రాడో. ఈ ఫ్రాడో వచ్చేసి కంపెనీది. నేను వచ్చేసి ఇంకా పెట్రోల్ అయితే ఇంకా ఫ్రీ పెట్రోల్ అయితే ఎలా పట్టిస్తాను అయితే మీకు చూపిస్తాను చూడండి. డే టైంలో ఫుల్గా అయితే ఇంకా నా ఏరియాలో అయితే ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే పెట్రోల్ కంపెనీ మా ఏరియాలోనే. ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, ఈ రూట్లో స్ట్రైట్గా వెళ్తే మనకైతే ఇంకా పెట్రోల్ కేఓసి కంపెనీ అయితే వస్తుంది. అటు సైడ్ మొత్తం అంతా ఇంకా వేరే ఏరియా అయితే ఉండదు. ఇంకా జహరా సైడ్ ఉంటుంది,
మళ్ళీ ఇంకా సౌదీ బార్డర్ ఇటు సైడ్ అయితే ఇంకో నవే షేప్ సైడ్ అయితే ఉంటుంది. ఎక్కడ చూసినా పెట్రోల్ 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 అనమాట ఈ కువైట్లో. పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసినాను. కేఓసి పెట్రోల్ బంక్ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ మీకు ముందర పక్క చూడండి, ఇక్కడ గేట్ అంతా ఓపెన్ లో ఉంటాయి కదా, అవి మొత్తం అంతా కేఓసి అనమాట. ఇక్కడ ఆటోమేటిక్లీ ఇంకా కేఓసి బండి చూసి ఇంకా వీళ్ళైతే లోపలికి అయితే పంపిస్తూ ఉంటారు. సలాం అలైకుం. ఇవి బెంజిన్ అయ్యి ఈరోజు ఎంతో కొత్తగా అయితే అడుగుతున్నాడు. ఎప్పుడు కూడా నేను నైట్ టైంలో అయితే వచ్చి పెట్రోల్ అయితే పట్టించుకుంటా ఉంటా. ఈరోజు వచ్చేసి డే టైంలోనే చెప్పినాడు మాకు ఒకటి అతను. అందుకోసము డే టైంలో ఏమన్నా చెకింగ్ ఏమో బహుశా తెలియదు నాకు కూడా. ఏ రోజు కూడా పట్టలేదు కదా డే టైంలో, అందుకోసము. పెట్రోల్ బంక్ చూడండి, ఇవి మొత్తం అంతా మీకు ముందర పక్కన కనిపిస్తుంది కదా, సైడ్ మొత్తం అంతా కేఓసి ఆఫీసులు అయితే ఉంటాయి. పెట్రోల్ బంక్ ఇది. కార్లు అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఏమో తెలీదు. సో ఇక్కడ మనం ఏమేమి కండిషన్ అప్లై చేసి ఇంకా చెప్పాలా వీళ్ళకి చూడండి. ఈ పెట్రోల్ బంక్ మీకు కనిపించిందో లేదో తెలీదు. ఇక్కడ మనం వస్తానే బండి అనేది స్టాప్ చేయాలి ఫస్ట్. ఓపెన్ కర్రా భాయ్. మొత్తం వాళ్ళే పట్టేస్తారు చూడండి, పడతా ఉన్నారు మొత్తం అంతా పెట్రోల్ పడతా అంటారు. సైడ్ పోయేటి వాళ్ళు ఇక్కడ కొన్ని చెప్పాలా, మనం కిలోమీటర్లు చెప్పాలా, నెంబర్లు అయితే చెప్పాలా మాకు పోయేటి వాళ్ళవి. బై भाई केओसी नंबर लिख लो 80327 केओसी नंबर. किलोमीटर रीडिंग 147127. सर्विसिंग 146800. సో రాసుకొని అయితే వెళ్ళిపోయినాడు మావాడు. అంతే, ఇక్కడ ప్రాసెస్ ఇలా ఉంటుంది అనమాట. కంపెనీలో వచ్చి ఫ్రీ పెట్రోల్ పెట్టాలంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి చెప్పాలా. ఇక్కడ ఇక్కడికి వస్తానే మొత్తం పార్కింగ్ బండ్లు అంతా మొత్తం అన్ని క్లీన్ చేస్తాను. ఈరోజు థర్స్డే కదా, అందుకోసం వచ్చేసి మొత్తం అన్ని బండ్లు వచ్చేసి క్లీన్ చేసేసేయాలి. చూడండి, ఆల్మోస్ట్ వచ్చేసి మా బండి పోయితే వాళ్ళతో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ బండి అయితే ఉంది నా బండి, ఇంకా ఇంకో బండి ఇది. సో మొత్తం అంతా క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడ వెళ్తారో తెలీదు. సో గల్ఫ్ దేశంలో వచ్చిన తర్వాత కష్టం అనేది తప్పదు. డ్రైవర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ పనులన్నీ చేయాలి, ఈ పనులన్నీ చేయాలి. ఇంకా లోపల పక్కన ఇంకా పార్కింగ్ లోపల పక్కన మీకు ఒక పార్క్ టైప్ ఉంటుంది, అవి కూడా మొత్తం అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. సో అదనమాట, తప్పదు, చేద్దాం. మన ఫ్యామిలీ కోసము ఇండియాని ఇసిపెట్టి గల్ఫ్ దేశంలో వచ్చి కష్టపడుతూ ఉండే డ్రైవర్లకు అయితే మాత్రము మాటల్లో అయితే చెప్పలేను. అన్ని బాధలు అయితే ఉంటాయి, అన్ని కష్టాలు అయితే ఉంటాయి, అంత పని కూడా ఉంటుంది. బండి స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాలా. దీనికి వచ్చేసి బ్యాటరీ అయితే ఎగిలిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఆ బండితో నా బండితో ఈ ఇస్తిరాక్ పెట్టి వైర్లు పెట్టి స్టార్ట్ చేసినాము. ఇప్పుడు బ్యాటరీ మార్చుకొని రాపో అని చెప్పేసి అయితే చెప్పాడు మాకు ఒకటి బాబా. నేనైతే ఇంకా బ్యాటరీ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఒక్క రోజులో అది ఎంతో చెప్తారు చూడండి, అలాగనమాట. అసలు అయితే ఏం అర్థం కావడం లేదు. ఇంకా బ్యాటరీ షాప్ దగ్గరికి అయితే వెళ్దాము. ఆ బ్యాటరీ ఎంత ఉంటుంది ఏమని చెప్పేసి మీకైతే చూపిస్తాను. ఆ బ్యాటరీ ఎక్కడ మనకి ఇండియన్ బ్యాటరీలు కూడా దొరుకుతాయి, చైనా బ్యాటరీలు దొరుకుతాయి, జపనీస్ బ్యాటరీలు కూడా దొరుకుతాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. ఆ బ్యాటరీ షాపు అక్కడ బ్యాటరీలు ఎలా ఉన్నాయి, ఎంత అవుతుంది అని చెప్పేసి మీకు మొత్తం అంతా చూపిస్తాను. మా ఏరియాలో వచ్చేసి బ్యాటరీ మార్చుకోవాలన్నా లేదంటే ఇంకా ఏమన్నా టైర్లు బిగించాలన్నా ఇంకా ఫాహెల్కి అయితే రావాల్సిందే నా ఏరియా నుంచి. ఇవి ఎంత మొత్తం అంతా ఫాహెల్ సనయ్య అంటారు. ఫాహెల్ సనయ్యాలో వచ్చేసి మనకు అన్నీ ఉంటాయి. కార్ సర్వీసింగ్లు కానీ, బాడుగులకు బండ్లు దొరుకుతాయి, షోరూమ్లు ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట. ఇటు సైడ్ రైట్ సైడ్లోనే నేనైతే ఇప్పుడు బ్యాటరీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను, చూపిస్తాను చూడండి, చూపిస్తుంది కదా.
అది బ్యాటరీ షాపు. అక్కడ మనం ఇంకా పోయి ఇంకా ఏం పరిస్థితి ఏమని చెప్పేసి చూపిస్తే తెలిసిపోతుంది. లోపలికి అయితే వెళ్దాము, చెప్తాం పరిస్థితి మాది. బ్యాటరీ బ్యాటరీ అయితే ఇంకా చూస్తాడు. ఏం పరిస్థితి ఏమో అర్థం కావడం లేదు. ये भी तक हो रहा है, इसको थोड़ा मारना पड़ेगा. ओपन करके रखा है मैं ऑलरेडी. हाँ अभी ओपन हो गया. बंद है, ओपन करता हूँ. బ్యాటరీ అయితే టోటలీగా అయితే ఇంకా డెడ్ అయితే అయిపోయింది. ఇంకా బ్యాటరీ అయితే చేంజ్ చేసేయాల్సిందే అని చెప్పేసి అయితే చెప్తా అన్నాడు. ఓ పక్కన ఫోన్ లో మాట్లాడుతున్నాడు, ఓ పక్కన నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమరా అంటే ఇక్కడ వర్కర్స్ కూడా చాలా స్పీడ్ గా అయితే చేస్తూ ఉంటారు. వర్కర్స్ చాలా మంచిగా అయితే వర్క్ అయితే చేస్తూ ఉంటారు అనమాట ఈ బ్యాటరీ షాప్ లో. ఎందుకు అంటే ఇంతకు ముందు కూడా నేను వచ్చేసి బ్యాటరీలు వచ్చేసి ఈ షాప్ లో వచ్చి అన్ని అయితే మార్చాను. మా కోయిటి అతనికి ఏ బ్యాటరీ కావాలో మొత్తం అంతా చూపించేసినాము. ఇది వచ్చేసి మన ఇండియా బ్యాటరీ, అది కొరియన్ బ్యాటరీ అనమాట. కొరియన్ బ్యాటరీలు ఇవన్నీ. బ్యాటరీ షాప్ ఇది మొత్తము. 20 బ్యాటరీలు ఇక్కడ, చిన్న బ్యాటరీలు కానీ పెద్ద బ్యాటరీలు కానీ అన్నీ దొరుకుతాయి మనకి. ఇది ఫాహెల్ సనయాలో ఉంటుంది. డబ్బులు చూడండి, 20 దినారు. మన బండికి వేసే బ్యాటరీ వచ్చేసి ఎంత అవుతుందో తెలీదు. ఇంకా మా కోయిటి అతను చూస్ చేసి చెప్తే మనం ఇంకా చెప్తాను ఎంత అవుతుందో ఏమో. నాకైతే అడిగినాడు మా కోయిటి అతను ఇండియా బ్యాటరీ బాగుంటుందా అని. మన ఇండియన్ బ్యాటరీని వేపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి 25 దినార్లు. ఎందుకు అంటే దానికి వచ్చేసి మోటార్ క్రాఫ్ట్ అది వేరే బ్యాటరీ ఉంది నా బండికి. చూడండి ఇప్పుడు అది ఇంకా మార్చి ఇది అయిపోతుంది అనమాట. भाई अभी बंद कर दूं गाड़ी, चालू ही रहने दा. ఏమరా స్వామి మళ్ళీ బ్యాటరీ అయితే బాగుంది కదా. ఇది షాప్లో అయితే వర్క్ అయితే సూపర్గా అయితే చేస్తారు. ఎందుకు అంటే ఇంతకు ముందు కూడా నేను నా బండికి మా కోయిటి వాళ్ళ బండి నిషాన్ బండికి కూడా చేపించాను. చూడండి మొత్తం ఇప్పుడు బ్యాటరీ వాటర్ అయితే క్లీన్ చేస్తాను కదా. టర్మినల్స్ అవి మొత్తం అంతా క్లీన్ చేసి ఇంకా వేసేస్తాను. सभी मुझे हाय बोल दो, बस हाय बोल दो, बस तुम्हारे लिए भाई जाएंगे, हाय बोल दो. हो गया बस. भाई भी बोल रहे काम कर रहे हैं, हाय बोल रहे हैं. అంటే చాలా మంచోళ్ళు. యూట్యూబ్ మీద రే భాయ్. రెడీ అయితే చేసినాడు. ఇంకా బండి ఒకసారి స్టార్ట్ చేసి ఇంకా చెక్ చేసుకుంటాను నేను. థ్యాంక్ యూ భాయ్. ఒకసారి బండి ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. ఆఫ్ అయితే చేసినాము. సూపర్, ఫెంటాస్టిక్, కరెక్ట్ అయిపోయింది. 25 దినార్లు పడింది బ్యాటరీ. ఒక దినార్ వచ్చేసి 297 రూపాయలు ఉంది. ఎంత అవుతుందో కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను మొత్తం అంతా మళ్ళీ మనం చెక్ చేసుకుంటా ఉండాలా. ఎందుకంటే 1 సంవత్సరం వ్యారంటీ ఇచ్చినాడు ఈ బ్యాటరీకి. మళ్ళీ ఇంకా డ్రైవర్లు చెక్ చేసుకోవాల్సింది ఇదే కదా, బ్యాటరీలు, ఆ బ్రేక్ ఆయిల్స్, ఇంజిన్ ఆయిల్స్. అప్పుడప్పుడు డ్రైవర్లకు కూడా ఈ పనులు చేసుకుంటూ ఉండాలి. శాలరీలు తీసుకుంటా గమ్మున ఉండిపోతే అది పద్ధతి కాదు కదా. చూడండి బయట ఇది మొత్తం అంతా సనయ్య. అటు చూసుకుంటే టైర్ల షాప్ ఉంది, ఇటు సైడ్ చూసుకుంటే ఇంకా అలైన్మెంట్ షాప్ ఉంది. ఇంకా ఇక్కడ మొత్తం అంతా చిన్న చిన్న షెడ్లు ఉన్నాయి. ఇది అలెమ్నా ఆటో స్పేర్ పార్ట్స్ అని చెప్పేసి బ్యాటరీ షాప్ ఇది. ఇక్కడికి వచ్చినా కూడా కొద్దిగా తక్కువలో ఇస్తాడనమాట బ్యాటరీ. ఈ సనయ్యాలో బండ్లు యాక్సిడెంట్ అయ్యిండే బండ్లు కానీ, పెయింటింగ్ చేసే బండ్లు కానీ అన్ని రిపేర్లు అయితే చేస్తారు. ఈ మొత్తం అంతా సనయ్యాలోనే అనమాట. ఇవి మొత్తం అంతా ఉండేది ఫాహెల్ ఏరియాలో. ఇది సనయ్య టోటల్ వర్క్ అయితే చేస్తారనమాట. చూడండి ఇంకా ఇక్కడ కీనెట్తో కొడితే మనము మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది, డబ్బులు ఎంత కట్ అయినాయి అని చెప్పేసి. డబ్బులు కట్ అవుతానే ఫోన్ చేసినాడు. సరే త్వరగా వచ్చేసేయి, వర్క్ ఉంది అని చెప్పేసి అయితే చెప్పాడు. నేనైతే ఇంటికి అయితే వెళ్తున్నాను. సో ఇంకా ఏం వర్క్ ఉంటుందో ఏమో. వీడియో వచ్చేసి కొద్దిగా లెంత్గా ఉంటుంది. చూడండి గల్ఫ్ దేశంలో డ్రైవర్ల కష్టాలు, డ్రైవర్ల జీవితము ఎలా ఉంటుంది అనేది, డ్రైవర్ల లైఫ్ చూడండి.
మార్చుకొని ఇప్పుడే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంటి దగ్గరకు వస్తానే ఇంకా ఘావా అయితే చేయమని చెప్పినాడు. ఇంకా అలాగే టీవీ కూడా ఇంకా ఆన్ చేసి పెట్టి ఉన్నాడు. ఇంకైతే ఇంకా ఘావా అయితే ప్రిపేర్ చేయాలి. ఫుల్ డే వ్లాగు కావాలి అని చెప్పేసి చాలామంది అడిగినారు కూడా. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అయితే చేస్తాను. మీకు ఏమన్నా కానీ డౌట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు వచ్చేసి కామెంట్ అయితే పెట్టేసేయండి ఒకటి. సో ఇంకా మనము లేట్ చేయకుండా ఘావా రెడీ చేద్దాము. మళ్ళీ దాని తర్వాత ఏం డ్యూటీలు ఉంటాయి ఏమనేటివి, ఇంకా డే అనేది చాలా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 1:30 అవుతా ఉండదు ఇప్పుడు టైము. దివానీలో చాయ్కవా చేసి అప్పటి నుంచి దివానీలోనే ఉన్నాను. వేడిగా అయితే ఎగ్ రైస్ అయితే ఇచ్చినారు. ఎలా ఉండదు టేస్ట్ చూసాం. కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 4 గంటలు అవుతా ఉండదు. మధ్యాహ్నం భోజనం వచ్చేసి ఇప్పుడు అయితే వచ్చింది నాకు. సో టేస్ట్ చూసాం ఎలా ఉండదో. బిస్మిల్లా. సూపర్గా ఉంది టేస్ట్. సో ఇంకా పరిస్థితి ఎలాగరంటే డ్రైవర్లకి చాలా కష్టంగా అయితే ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొత్తగా కువైట్కి రావాలనుకునే వాళ్ళు ఈ వీడియో అయితే ఒకసారి అయితే చూడండి. మంచిగా అయితే మీకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటి డ్రైవర్ల కష్టం ఎలా ఉంటుంది, డ్రైవర్లు చేయాల్సిందే పనుల గురించి మొత్తం అంతా ఈ వీడియోలో మొత్తం అంతా చేశాను నేను. ఇంకా పెడదామని చెప్పేసి అనుకున్నాను కానీ బట్ అయితే ఇంకా లెంత్ అయితే ఓవర్ అయిపోతుంది ఇంకా వీడియో. అందుకోసం వచ్చేసి ఇప్పుడే అయితే నేనైతే ఇంకా ఎండ్ అయితే చేస్తున్నాను వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే కానీ ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.